అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో బీసీ బాలికల వసతి గృహంలో జరుగుతున్న అక్రమాలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ సిబ్బంది మెనూ అమలు చేయకపోవడమే కాకుండా ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలతో దూషిస్తూ వేధిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పూరీలు చేయించడం, బాత్రూములు కడిగించడం లాంటి పనులు తమతోనే చేయిస్తున్నారని, పాలలో నీళ్లు కలిపి ఇస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. అంతేకాకుండా రాత్రి వేళలో హాస్టల్ బియ్యం, నిత్యావసర వస్తువులు సిబ్బంది ఇళ్లకు తరలిస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. భోజనం సరిపోవడం లేదని అడిగితే మరుసటి రోజు బలవంతంగా ఎక్కువ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఈ దందాపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి న్యాయం చేసే వరకు పోరాడతామని విద్యార్థినులు వీడియో విడుదల చేశారు. అయితే ఒక టీచర్ ప్రేరేపణతోనే ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నప్పటికీ భోజన విషయంలో జరుగుతున్న ఇబ్బందులు వాస్తవమేనని విద్యార్థినులు అంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము చెప్పాల్సింది ఏమనగా, అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు మేము మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సార్ మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది స్కూల్లో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, స్కూల్లో కడుపునంగా పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా ఏమవుదని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. సార్ మళ్ళీ ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదని ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి సార్, దాని తర్వాత రోజు ఎక్కువ వండేసి ఇప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళని టార్గెట్ చేసి పిలిచి ఎక్కువ ఉన్నాం కదా, ఇప్పుడు మిగిలిపోయింది కదా తినండి అని చెప్పేసి వాళ్ళ చేత మొత్తం తినిపెడుతున్నారు సార్. నైట్ 10 గంటలకి అందరం పడుకుపోయిన తర్వాత గోన్లు మార్చేసి బియ్యాలాట అమ్మేస్తున్నారు సార్. డబ్బులు కూడా హాస్టల్కి వచ్చి పంచుకుంటున్నారు సార్. మెచ్యూర్ అయిన పిల్లలు శారీస్, స్వీట్స్ పెట్టకపోతే వాళ్ళే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిడుతున్నారు సార్. సార్ అలాగే మాకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు సార్. చికెన్ రుబ్బు ఏదైనా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి పంపించుకుంటున్నారు సార్. మాకు ప్రాపర్గా పెట్టట్లేదు. పాల ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా చేయకుండా ఒక 2-3 ఎక్కువ వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువ వేసి మాకు నీళ్ళే పాలు అర్థం కావట్లేదు సార్. మాకు ఫేర్వెల్ 300-400 తీసుకుంటున్నారు సార్. అవి మేము ఇవ్వలేమంటే తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు పెట్టాల్సిన మాకు ఫేర్వెల్ కావాలంటే 4 రోజులు 5 రోజులు చికెన్ కట్ చేస్తే తప్ప ఫేర్వెల్ రోజు ఫేర్వెల్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు సార్. సార్ మళ్ళీ మేము కలెక్ట్ చేసిన డబ్బులు మాకు యూజ్ చేయకుండా మేము వాళ్ళ శారీస్, వాళ్ళ బట్టలు, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే తీసుకుంటున్నాం సార్. బాత్రూమ్స్ కూడా మేము కడుగుతున్నాం సార్. 7th వాళ్ళు అయితే వెనకాతల బాత్రూమ్స్ లో స్టిక్కర్స్, షాంపూ కవర్లు, సబ్బు ఇవన్నీ తెస్తున్నారు సార్. 6th వాళ్ళు అయితే చెప్పుల లైన్ లో పెడతారు సార్. ఎలిమెంటరీ అయితే రాస్తారు సార్. ఇంకా మాకు ఎండాకాలంలో ఉన్నది ఒక చిన్న రూమ్ కాబట్టి మేమే తడుగుడు పెట్టుకోవాలి సార్. ఆంటీ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, మీరే అంటున్నారు, చేస్తున్నాం సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఒక్కొక్క రోజు రూమ్ బేస్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి విద్యార్థినులు తమ గొంతు వినిపించారు. వాళ్ళు ఒక వీడియో షూట్ చేసి తమ ఆవేదన వెళ్లబోసుకున్న విషయాలు కూడా మన బిగ్ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా ఆదివారం ఇతర పనులు చెప్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నీళ్లు కలిపి పాలు ఇస్తున్నారంటూ కూడా ఆ విద్యార్థినులు ఆ వీడియో ద్వారా అటు మంత్రి నారా లోకేష్ కు చేరే విధంగా కూడా ఆ వీడియో షూట్ చేసినట్టు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా భోజనం సరిపోవడం లేదని అడిగితే మరుసటి రోజు బలవంతంగా కూడా వాళ్ళకి ఫుడ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా విద్యార్థినులు ఆవేదన వెళ్లబోసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మొత్తంగా బీసీ బాలికల వసతి గృహంలో ఏం జరుగుతోంది? ఒక టీచర్ ప్రలోభంతోనే ఈ వీడియో చేశారా అంటున్నప్పటికీ కూడా ఫుడ్ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామన్నది వాస్తవం అంటూ కూడా విద్యార్థినులు చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ? అనకాపల్లి జిల్లా ఇది మాడుగుల నియోజకవర్గానికి వస్తుంది. చీడికాడ మండలంలో ఉన్నటువంటి బీసీ గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ముఖ్యంగా చూస్తే ఇది ఒక బీసీ గర్ల్స్ హాస్టల్లోనే కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నింటిలో కూడా ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం సరైన ఫుడ్ కానీ, వసతులు కానీ, బాత్రూమ్లు కానీ లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధైర్యం చేసి ఈ విద్యార్థులు బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ బీసీ హాస్టల్కి సంబంధించి రెగ్యులర్ హాస్టల్ విద్యార్థులతో పాటుగా వీళ్ళకి మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దాదాపుగా 56 మందిని వీళ్లతో యాడ్ చేసినటువంటిది
అయితే ఉంది. మొత్తం 120 మంది విద్యార్థులు ఒకే చోట ఉండాలి, ఉన్నటువంటి 10 బాత్రూమ్స్లో మొత్తం 120 మంది కూడా ఉండాలి. తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటల నుంచి కూడా వీళ్ళు క్యూ లైన్లో నిలబడి ఆడపిల్లలు వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళాలన్నా కూడా ఇతర స్నానాలు చేయాలన్నా కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పినటువంటిది మొత్తం అంతా కూడా క్రాస్ చెక్ చేస్తే వాస్తవం అనేది బయటపడుతుంది. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పిన అటు టీచర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కానీ వీళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక టీచర్ ప్రోద్బలంతో ఒక వీడియో చేసి, అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా అయితే కాదు, కానీ ఒక టీచర్ మాత్రం సహకరించారు. ఒక టీచర్ సహకరించి ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి దృష్టికి వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుద్దని విద్యార్థులను మోటివేట్ చేశారనేది ఒక సమాచారం అయితే ఉంది. దీంతో విద్యార్థులు వాళ్ళు ఈ వీడియో అయితే చేసి సోషల్ మీడియాకి అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులకి సరైన ఫుడ్ పెట్టకపోవడం, విద్యార్థులకి ఎవరన్నా తిరిగి అడిగినటువంటి వాళ్ళని ఎక్కువ ఫుడ్ మరుసటి రోజు లేదా పొద్దునే పెడితే సాయంత్రం ఎక్కువ ఫుడ్ వంట చేసి దాన్ని బలవంతంగా తినిపిస్తున్నటువంటి ఘటనలు కూడా నిజమేననేది ఇక్కడైతే స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీకు మధ్యాహ్నం స్కూల్లో భోజనం పెడుతున్నారు కదా, హాస్టల్లో తక్కువ తింటే ఏమవుతుంది, మీరు అక్కడ తినొచ్చారు కాబట్టి ఇక్కడ తక్కువ తినండి అనే మాటలు కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది విద్యార్థుల్ని కొంత ఇబ్బందులకు గురి చేయడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి వచ్చేటువంటి బియ్యం కానీ ఇతర వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు రాత్రికి రాత్రి తరలించుకుపోతున్నారు అనేది కూడా వాస్తవమైనటువంటిదే. ఇది కేవలం ఈ ఒక్క హాస్టల్ని దృష్టిలో పెట్టుకునేది కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్కి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటివి, అదేవిధంగా ఇటు మాడుగుల నియోజకవర్గం చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్స్లో కూడా తరచూ ఇది జరుగుతున్నటువంటి పరిస్థితే. కానీ ఈ విద్యార్థి ద్వారా ప్రస్తుతం అయితే ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 120 మందిని ఒక చిన్న, ఎందుకంటే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి హాస్టల్ స్కూల్ బిల్డింగ్ కూలిపోయినటువంటి నేపథ్యంలో ఒక చోట అద్దెకు తీసుకుని నేను నిర్వహణ అయితే చేస్తున్నారు. కెపాసిటీకి మించి దాదాపుగా 120 మందికి పైన విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూస్తే చిన్న పిల్లలు అయితే అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఉంటుంది. ఒకే హాల్లో ఇంచుమించుగా 120 మంది, వాళ్ళల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా అంటే వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి ఒక టీచర్ కూడా సహకరించారని తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి వెంటనే లోకల్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అక్కడికైతే వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడారని తెలుస్తుంది. దీని మీద ఒక విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ హాస్టల్లో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో విద్యార్థినులు అవి ఒక వీడియో ద్వారా షూట్ చేశారు. అయితే మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి స్పందించి తమ ఇబ్బందులు అన్ని కూడా సాల్వ్ చేసే వరకు తమ పోరాటం ఆపము అంటూ కూడా విద్యార్థినులు స్పష్టం చేశారు.